హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గుడ్డు పులుసు ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. రైస్లోకి చాలా రుచిగా చాలా బాగుంటుంది. అన్ని రెసిపీస్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ అంటే గుడ్డు పులుసేనండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా విడదీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ చింతపండుని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చింతపండులో దుమ్ము ధూళి అనేవి ఉంటుంది, అందుకని వాష్ చేసి ఎప్పుడైనా చింతపండుని తీసుకోవాలండి. ఆ వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన ఉంచుకుందాము. నేను ఇక్కడ గుడ్లను ఉడకపెట్టి తొక్క తీసి ఉంచుకున్నాను. వాటిని ఇలా ఘాట్లు వేసుకుంటే మన గుడ్డులోకి ఉప్పు కారం పులుసు అనేవి చక్కగా లోపల వరకు వెళ్ళి గుడ్డు అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసి ఈ కోడిగుడ్లను కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకి గుడ్లు అనేవి లబ్బర్లాగా సాగుతూ ఉంటాయి, అందుకని లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి గుడ్లు తినేటప్పుడు మృదుగా ఉంటాయండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు చిటికెడంత జీలకర్రని వేసుకుందాము. ఇవి వేగాక 3 ఆనియన్స్ని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. గుడ్డు పులుసు అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆనియన్స్ని లేత బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక 2 రెమ్మల కరివేపాకుని వేసుకుందాము. ఇది కాస్త వేగాక మీడియం సైజు 2 టమోటాలను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుందాము. ఈ టమోటా మెత్తపడేంత వరకు మగ్గించుకొని 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇవి ఇలా వేగినప్పుడు చిటికెడంతా పసుపుని వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకుందాము. మనం ముందు వేసాం కదా కారం, చూసి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ కారం కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి పోసేసుకోవాలి. ఈ వాటర్ని మొత్తాన్ని కలుపుకొని ఈ పులుసు కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ పులుసుని ఒకసారి కలుపుకొని మూత ఉంచి ఒక 5 మినిట్స్ వరకు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి స్మెల్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. మనకిప్పుడు కోడిగుడ్డు పులుసు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం దించేసుకున్నాము. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన కోడిగుడ్డు పులుసు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.